నమస్తే, వెల్కమ్ టు ఏపీఎన్టీఆర్ తెలుగు న్యూస్. కడపలో కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం. ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగింది. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణలు. గత నెల రోజులుగా తనకు అండగా నిలబడి ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా విజయం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం కోసం కష్టపడిన వారికి అండగా ఉంటా. ఈ ఫలితాలు తాము ఆశించిన ఫలితాలు అయితే కాదు. ఈవీఎం మిషన్లు ట్యాపింగ్ జరిగినట్లు అనుమానం కలుగుతోంది. ఈవీఎం మిషన్ ట్యాపరింగ్ పై కోర్టుకు వెళ్తాము. ఎన్నికల తర్వాత చంద్రబాబు మలేషియా, సింగపూర్ లాంటి దేశాలకు వెళ్లి ట్యాపరింగ్ చేశారని అనుమానంగా ఉంది. కోర్టులో తాము పోరాడతాము. మిషన్ క్యూఆర్ కోడ్ ఉంటే చాలు, వాటిని ట్యాప్ చేయొచ్చు. ప్రజల మనిషిగా వైఎస్ జగన్ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారు. గత 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చలేదు. ఇప్పుడు కూడా అంతే. ఏ హామీలు చంద్రబాబు అమలు చేయడు. మాట మార్చి చంద్రబాబు గురించి ప్రజలకు తెలుసు. సూపర్ 6 పథకాలపై ప్రజలకు నమ్మకం లేదు. కొంత మార్చి జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ కార్యక్రమాలు కొంత మార్పు చేసేసి అంటే అది అమలు చేయే విధంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందే మనం ఏ నెలగా నెలకు వచ్చిన పనులు డబ్బులు అన్నీ కలిపినా దానికి సాలలేదు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా దాదాపు డబల్ అయ్యే విధంగా ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగే విషయాలు కావు. ఇవన్నీ కూడా అయ్యే విషయాలుగా కావాలి. చంద్రబాబు కూడా తెలిసి అయినా ఆయన మాట ఇమీడియట్గా మార్చే కార్యక్రమం జరుగుతామంటే అని సింపుల్గా తప్పించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఖజానా ఖాళీ చేయడం జరిగింది. దీన్ని సెపరేట్ చేసేదానికి కొన్నేళ్ళు పడుతుంది. సో ఈ అన్నేళ్ళు పట్టిన తర్వాత సింపుల్గా ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ బాగుంటుందో అప్పుడు ఈ సూపర్ సిక్స్ అమలు చేస్తాం అని చెప్తాడు. సింపుల్ ఆ రకంగా చెప్పేసి తప్పించుకునే బ్యాకప్ చేస్తున్నాం. తెలుసు లేదు ఇవన్నీ ప్రజలు కూడా అతని సూపర్ సిక్స్ పైన ఎక్కడ కూడా, ఎందుకంటే ఫిజికల్గా ఎక్కడా జరగలేదు. స్ట్రాంగ్ రూమ్ మీద పడి మార్చే పరిస్థితి ఇది జరగలేదు. కానీ ఇది టెక్నికల్ అన్నమాట. బార్ కోడ్ తెలిసి ఉంటే సార్ అన్నమాట. స్కాన్ చేసేసి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మార్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఆ బార్ కోడ్లు ఇది ఎలా సంపాదించినారు, ఎలా జరిగింది ఈ ట్యాంపరింగ్ అనేది తొందరలోనే తెలిసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తాను. ప్రజలందరూ కూడా ఈ రోజు కూడా ప్రజలందరూ మేమందరం కూడా ఓట్లన్నీ ఎక్కడ పోయినాయని చెప్పేసి అడిగే పరిస్థితి ప్రతి ఒక్కరి నోట వినపడే కార్యక్రమం జరుగుతుంది. సో ఇది పెద్ద రాష్ట్ర రాజకీయమైన వ్యక్తి. సో డెఫినెట్గా ఇది బయటకు వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. దేవుడు ప్రజల ఆశీర్వాదాలు మంచి కార్యక్రమం. సో ముఖ్యంగా ఏదేమైతే ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి విశ్వాసంతో కృషి చేసిన మా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా మీరు పేరున వారికి అందరికీ నమస్కారాలు.